13/5/2024 మన రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దౌర్జన్యకాండ జరిపి డబ్బుతో కొనుక్కొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సహకారంతో వాళ్ళ దౌర్జన్యాలను అడ్డుకొని వాళ్ళ డబ్బును కూడా కాదని ఈరోజు వేల సంఖ్యలో క్యూ కట్టి 5 గంటల నుంచి సాయంత్రం 7, 8, 9 వరకు కూడా ఓట్లేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలపరిచి రేపు జూన్ 4వ తారీఖు తెలిసిపోతుంది. చాలా బాగా ఎప్పుడు లేని విధంగా, భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఎన్నికలు పోలింగ్ జరిగింది. మనమంతా చూస్తున్నాం. ఈరోజు రాజమౌళి ప్రసాద్ రెడ్డి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఎవరైతే వైఎస్ఆర్సీపీ మంత్రులుగా ఉన్నారో, ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నామని తెలిసి కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద దౌర్జన్యాలు ఇప్పుడు కూడా సాగిస్తూ ఉన్నారు. అనంతపురం జిల్లా అయితేనేమి, మనకు కృష్ణా జిల్లా అయితేనేమి, నర్సాపేట, చీర ఆ పక్కంతా గలాటలు జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాలో దేవుని దయ వల్ల ఈసీ ఎలక్షన్ అధికారుల ఆంక్షల ప్రకారం పోలీస్ అధికారులు సహాయంతో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ కూడా రీపోలింగ్, సురేష్ అన్న చెప్పినట్టు ఎక్కడ కూడా రీపోలింగ్ లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ప్రభుత్వ అధికారులంతా చేయడం జరిగింది. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ప్రసాద్ రెడ్డి గారికైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా, ప్రభుత్వంలో ఇంతవరకు ఎవరుంటే వాళ్ళు ఇక ఆపండి, ఇంకా మీ దౌర్జన్యాలు ఆపండి, మీ నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడటం ఆపండి. లేకపోతే తొందరలో ప్రభుత్వం రాబోతుంది, ప్రతి చర్యలు కూడా ఉంటాయని చెప్పి ఒకసారి గమనించాలా. మీరు కూడా మీ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే, గతంలో కూడా అదే మాదిరిగా మీరు మాట్లాడడం దానికి మేమైనా ప్రెస్ స్టేట్మెంట్లో ఇంకోటి చేస్తే మా మీద అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్కళ్ళ మీద 5 కేసులు, 10 కేసులు, ఇప్పుడు కూడా మేము కోర్టుకు అట్లా తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆపి మీ పరిస్థితులు మీరు గమనించుకొని మీరు చేసిన తప్పులను మీరే సరిదిద్దుకోకపోతే రాబోయే కాలంలో ప్రతి చర్యలు తప్పవని చెప్పి నేను తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో అయితే చాలా బాగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలా, నవ్యాంధ్రప్రదేశ్ రావాలా, రాజధాని మనకు అమరావతి కావాలా, ఉద్యోగస్తులు అయితేనేమి, బీసీ బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వారు ఏదేదో ఆశ చూపించినా, సంక్షేమాలు ఇచ్చినా అని చెప్పినా క్యూ కట్టి మరి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, పొద్దుటూరు, మరి ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, ఇంకోసారి మేము హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎట్లంటే అట్లా మాటలు మాట్లాడితే రాబోయే కాలంలో ప్రతి చర్యలు తప్పవని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. మా జాతీయ నాయకుడు, జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి లోకేష్ నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, వాళ్లను మా లోకల్గా ఉండే వరదారెడ్డి గారు కానీ, లోకల్గా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఎడాపెడగా ఏదైనా మాట్లాడితే బాగూడదని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఇవ్వాల్సిన పెద్దలందరికీ ధన్యవాదాలు తీసుకుని సెలవు తీసుకుంటారు.